అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను. కాకినాడ వచ్చాను. మీరు కరెక్ట్గా చూస్తే కాకినాడ జేఎన్టీయూ రోడ్లో ఉన్నా. మన పక్కనే జేఎన్టీయూ ఉంది. సో మన ప్రొఫెషనల్ వర్క్ మీద కాకినాడ రావాల్సి వచ్చింది. ఇప్పుడు రిటర్న్ అయ్యానులే. సో ఒక ఇంపార్టెంట్ న్యూస్ కొని ఉండి నేను పక్కన వీడియోస్ చేస్తున్నా. సో ఎవరేమనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ పరువు పోయే వార్త. ఒక రకంగా తెలుగుదేశం పార్టీ 1982లో ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీకి 1983లో అధికారం వచ్చింది. ఎమ్మెల్యేలు గెలిచారు. తెలుగుదేశం పార్టీ 1984 నుంచి కూడా రాజ్యసభలో టీడీపీకి సభ్యులు ఉన్నారు. 1984లో 5 సభ్యులు, 1986 వచ్చేసరికి మరో 6 సభ్యులు, మొత్తం 11 మంది రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆ తర్వాత పెరుగుతూ మొత్తానికి 2024 ఇప్పుడు యాజ్ ఆన్ నౌ ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ గారు. 2019 వచ్చేసరికి 5 ఉండేవాళ్ళు. టీజీ వెంకటేష్ గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, గరికపాటి రామ్మోహన్ రావు గారు, ఇలా వాళ్ళ 4 ప్లస్ కనకమేడల రవీంద్ర కుమార్ గారు 5 ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు 4 పార్టీ మారిపోయారు, బీజేపీలోకి వెళ్ళిపోయారు. సో దీంతో టీడీపీ బలం 1కి పడిపోయింది. సో ఆయనది కూడా ఇప్పుడు ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ గారి పదవీ కాలం ఈ ఏప్రిల్ నెలతో ముగిపోతుంది. సో ఏప్రిల్తో ఆయన పదవీ కాలం 6 ఏళ్ళు అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్ పడింది. వైసీపీ తరపున 3 నామినేషన్ వేశారు. యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంది. మనం కూడా చాలా వీడియోస్ చేసుకున్నాం పోటీ చేసే అవకాశం ఉందని. టీడీపీలో కూడా అచ్చెన్నాయుడు గారు, గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు అయితే మాతో భారీగా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మేము రాజ్యసభ ఎన్నికల్లో ఈజీగా గెలిచేస్తాం, అది ఇది చెప్పుకొచ్చారు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారేమో 50 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పారు. అచ్చెన్నాయుడు గారేమో 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పారు. యాక్చువల్లీ అది నిజమే, వాళ్ళతో ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. కానీ ఇది వైసీపీకి అలర్ట్ చేసినట్టు అయింది. ఏ ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్లో ఉన్నారు అనేది వైసీపీ కనిపెట్టింది. ఇంటెలిజెన్స్ ద్వారా, వాళ్ళకున్న నెట్వర్క్ ద్వారా కనిపెట్టింది. వాళ్ళందరినీ దారిలోకి తెచ్చి వాళ్ళని నయానో భయానో బెదిరించో భయపెట్టో బతిమాలో ఏదో ఒకటి చేసి వాళ్ళు తిరుగుబాటు చేయకుండా, రాజ్యసభ ఎన్నికల్లో రివర్స్ ఓటింగ్ వేయకుండా జాగ్రత్త పడి వాళ్ళని సముదాయించి ఎవరైతే అభ్యర్థులు పోటీలోకి ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ చేసింది. సో వైసీపీ అలర్ట్ అయింది. తెలుగుదేశం పార్టీ ఉత్తుత్తి ఊరేగింపు అంటారు చూడు, అదేదో ఒక సామెత ఉంటుంది. ఉత్తుత్తి ఊరేగింపుతో వైసీపీ అలర్ట్ అయ్యి ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారకుండా మన లాస్ట్ ఇయర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పరువు పోయింది. టీడీపీ బలం లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంది. సో ఇప్పుడు అదే జరిగితే రాజ్యసభ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిస్తే సెన్సేషన్ అవుద్ది, జాతీయ స్థాయిలో ఒక పెద్ద సెన్సేషన్ అవుద్ది. సో అది జరగకుండా వైసీపీ అలర్ట్ అయింది, ఎమ్మెల్యేలను కాపాడుకుంది. ఎవరెవరైతే అభ్యర్థులు పోటీలో ఉన్నారో వాళ్ళ 3కి కూడా 50 మంది ఎమ్మెల్యేలను కనెక్ట్ చేసింది. వాళ్ళ 3 కూడా ఆ ఎమ్మెల్యేలను ఒక రకంగా ఒక స్ట్రాంగ్ నిఘా పెట్టారు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక షాడో వ్యవస్థ పెట్టారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటే రసవత్తరంగా ఉండేది, నామినేషన్ వేసి ఉంటే టీడీపీ రసవత్తరంగా ఉండేది. ఎవరెవరు ఎమ్మెల్యేలు ఎవరెవరు రివర్స్ ఓటింగ్ వేస్తారు అనేటట్టు ఉండేది. కానీ టీడీపీకి కూడా భయం ఉంది. ఎమ్మెల్యేలు రివర్స్ ఓటింగ్ వేయకపోతే పరువు పోద్ది. 22 ఓట్లు, 20 ఓట్లు, మహా అయితే 30 ఓట్లు వస్తాయి. కానీ 44 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే రాజ్యసభకు ఎన్నికవుతారు, రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినట్టు. కానీ 44 మంది ఎమ్మెల్యేల బలం రాదు అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. మరి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అచ్చెన్నాయుడు గారు ఉత్తుగా చెప్పుంటారు. ఇలా వీళ్ళు చెప్పడం టీడీపీని కాన్ఫిడెన్స్లో, టీడీపీ మీద నమ్మకం పెరగడం కోసమో, టీడీపీ కోసమో వీళ్ళు చెప్పడం వైసీపీని అలర్ట్ చేసింది. వైసీపీ అలర్ట్ అయింది. దాంతో ఎమ్మెల్యేల మీద నిఘా పెంచింది. పాపం టీడీపీకి ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాకుండా పోయారు. టీడీపీ ఆ భయంతో పోటీలోనే దిగడం మానేసింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ చరిత్రలో 42 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేకుండా ఉండడం. ఈ పరిస్థితి 2026 వరకు ఉంటుంది. ఒకవేళ 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 2026లోనే మళ్ళీ రాజ్యసభకు టీడీపీ నామినేట్ అయ్యే అవకాశాలు వస్తాయి. 2026 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో ఎవరూ లేనట్టే లెక్క. మరి టీడీపీకి పరువు పోయినట్టే, టీడీపీ చరిత్రకు పరువు పోయినట్టే.